హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేసు మేడ్చల్ చెక్ పోస్ట్ అంటారు. ప్రజెంట్ అయితే మనం ఇక్కడే ఉన్నాం అనమాట. మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి మనకు దుండిగల్ గండిమైసమ్మ ఎక్స్ రోడ్ వరకు ల్యాండ్ ప్రైజెస్ ఏమున్నాయి, మధ్యలో కనెక్టివిటీ ఏమేమి ఉంటాయి, ఏం విలేజెస్ వస్తాయి, రేట్స్ ఏమున్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. మనం ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు మేడ్చల్ ఎక్స్ రోడ్ నుంచి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకు కోంపల్లి కనెక్టివిటీ కూడా ఉంటుంది. మధ్యలో గుండ్లపోచంపల్లి, మధ్యలో కండ్లకొయ్య. ఫ్యూచర్లో ఐటీ పార్క్ హబ్ వచ్చినా కానీ మనకు కండ్లకొయ్య నుంచి ఐటీ హబ్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి మేడ్చల్ హైవేలో రేట్లు ఏమున్నాయి ఏంటి చూసుకుందాము. మీరు ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు మేడ్చల్ చెక్ పోస్ట్ ఏరియా అంటారు అనమాట. ఇక్కడ కూడా మనకు ఒకటి ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. ఈ రూట్ నుంచి మనకు ముందుకు వెళ్ళినట్టయితే అక్కడ లాస్ట్లో మీకు ఏదైతే బస్సు కనిపిస్తుందో ఆర్టీసీ బస్సు వెళ్తుందో అక్కడ నుంచి అటు లోపలికి వెళ్తే అటు కనుక చూసుకున్నట్టయితే మనం కరీంనగర్ హైవే కనెక్టివిటీ వెళ్ళే రోడ్ అనమాట. స్ట్రైట్గా వెళ్తే కనుక మనం మేడ్చల్ రోడ్కి వెళ్తుంటాము. ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి ఇటు స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనం కోంపల్లి, మనకు గుండ్లపోచంపల్లి ఏరియా అండ్ మనకు ఈ కనెక్టివిటీ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ దాటాక మనకు మేడ్చల్ చెక్ పోస్ట్ ఏరియా వస్తుంది. మనకి వచ్చేసి ఇక్కడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 7 అయితే కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనం ముందు చూద్దాము ఏ విధంగా ఉంటాయి, ల్యాండ్ ప్రైజెస్ ఏం చెప్తున్నారు ఏంటి అనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం. మనం ఒకసారి ముందుకు వెళ్దాం పదండి. రేట్స్ ఏమున్నాయి, అసలు ఈ ఏరియాల కనెక్టివిటీ ప్రకారం కూడా రేట్లు ఏ విధంగా ఉన్నాయనే డీటెయిల్స్ కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ముందుకు వెళ్దాం పదం. ఇదే మేడ్చల్ హైవే అనమాట. ఇప్పుడు ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి వెళ్తే డైరెక్ట్గా మన గండిమైసమ్మ, ప్రగతి నగర్, మియాపూర్, బాచ్పల్లి రోడ్ కనెక్టివిటీ వస్తుంది అన్నమాట. ఈ హైవే నుంచి కనెక్టివిటీ నుంచి స్ట్రైట్గా వెళ్తే కనుక మనం చూసుకున్నట్టయితే డైరెక్ట్గా మనకు కోంపల్లి కనెక్టివిటీ వస్తుంది. ఇంకా కోంపల్లి, సుచిత్ర ఈ ఏరియా కనెక్టివిటీ వస్తుంది. ఈ హైవేలో కనుక చూసుకున్నట్టయితే ల్యాండ్ రేట్ అయితే హెవీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మన కోంపల్లిలోనైతే ఆల్మోస్ట్ ₹1,00,000 గజం అయితే కోంపల్లి సినీ ప్లానెట్ ఏరియాలో నడుస్తుంది. పేట్ బషీర్బాద్లో కూడా 95,000, అలా 98,000, 1,00,000 ఎబో కూడా మనకు అక్కడ గజం అయితే నడుస్తుంది. అలా కంపేర్ చేసుకుంటూ గుండ్లపోచంపల్లి వరకు వచ్చేసరికి అయితే గుండ్లపోచంపల్లి ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మనకు 50 నుంచి 45, 50, 55, 60, 70 కూడా నడుస్తుంది అన్నమాట. అంటే రోడ్ ఫేసింగ్ని బట్టి మళ్ళీ మనకు అప్రూవల్స్ని బట్టి కూడా మనకు ప్రైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ మేడ్చల్ హైవే బేస్ చేసుకునే ఇక్కడ నుంచి మనకి ఇన్సైడ్ ఏమేమి ఉన్నాయి, ఏంటి కొత్త ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి చూద్దాం. మనం ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే డైరెక్ట్గా మనం గుండ్లపోచంపల్లి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కనెక్టివిటీ మధ్యలో నుంచి మనము లెఫ్ట్కి వెళ్ళినట్టయితే గుండ్లపోచంపల్లి, అయోధ్య క్రాస్ రోడ్డు, మధ్యలో బసురగది ఇవన్నీ విలేజెస్ వస్తాయి. స్ట్రైట్గా వెళ్ళినైతే గండిమైసమ్మ ఎక్స్ రోడ్. ఇక్కడ నుంచి గండిమైసమ్మ ఎక్స్ రోడ్ వచ్చేసి మనకు 11 కిలోమీటర్లు ఉంటుంది ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే. ఒకసారి వెళ్దాం ముందుకైతే ఏమున్నాయి ఏంటి చూద్దాం. ఇప్పుడు ఇదే రోడ్డు, ఈ రోడ్డు నుంచి మనం వెళ్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు శ్రేయాస్ బోట్ క్లబ్ అని చెప్పేసి మంచి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ, విల్లా కమ్యూనిటీ కూడా ఉంది. ఇందులో వచ్చేసి మనకు మేడ్చల్లో విల్లాస్ కనుక చూసుకున్నట్టయితే 5 నుంచి 6 కోట్ల వరకు విల్లాలు అయితే చెప్తున్నారనమాట. అలాగే కంపేర్ చేసుకున్నట్టయితే మనకు ఇంకా కాసా గ్రాండ్, బెల్ ఎయిర్, కాసా గ్రాండ్ అని చెప్పేసి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 దగ్గర కూడా కొన్ని విల్లా కమ్యూనిటీస్ అయితే స్టార్ట్ అయ్యాయి. అక్కడ కూడా ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకు 5 CR వరకు అయితే చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కొత్త వెంచర్స్ ఏం లేవు. ఇప్పుడు ఈ మేడ్చల్ ఈ పక్కన అయితే వెంచర్స్ అయితే కొత్తగా ఏం లేవు. ఇంకా వెంచర్స్ అంటే కనుక ఓపెన్ ప్లాట్కి సంబంధించి మనకు మేడ్చల్ దాటిన తర్వాతనే ఇంకా ల్యాండ్ బ్యాంక్ అంటారా, ఇక్కడ నుంచి కనెక్టివిటీ వచ్చేసి మనకు స్ట్రైట్గా ఇప్పుడు విలేజెస్ కనెక్టివిటీ తోటి మీకు తీసుకెళ్తూ ఉంటాను. ఇక్కడ ఎక్కువ వేర్ హౌస్లు, గోడామ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ ఓఆర్ఆర్ అండర్ పాస్ కూడా వస్తుంది. ఓఆర్ఆర్ అండర్ పాస్ నుంచి కూడా మనము స్ట్రైట్గా వెళ్తూ ఉంటాము. ఆ విధంగా మీకు రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉంది మనకు మేడ్చల్లో కనుక చూసుకున్నట్టయితే. ఈ అపార్ట్మెంట్లో కూడా మనకు 5,000, 5,500 ప్లస్ మనకు ప్రైజెస్ అయితే చెప్తున్నారు. మేడ్చల్లో కూడా మినిమం స్టార్టింగ్ ఎస్ఎఫ్టీ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే 4,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. అంటే నార్మల్గా చెప్తున్నాను 4,000 ఉండొచ్చు, 4,500 ఉండొచ్చు, 5,000 వరకు కూడా మనకి ఇక్కడ ప్రైజెస్ చెప్తున్నారు. ఇక్కడ ఇంకా ల్యాండ్ అయితే ఎకరాల్లో కానీ కొనాలి అని అనుకుంటే కనుక కోట్లలో పెట్టాల్సిందే ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎకరాల్లో ఇక్కడ అమ్మేవాళ్ళు లేరు, అమ్మినా కానీ కొనేవాళ్ళు ఎకరాల్లోనైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్ ప్రకారం అయితే ఎవరు లేరండి. మనకి ఇంకా నెక్స్ట్ కనెక్టివిటీ అంటారా, ముందు చూసుకుంటూ వెళ్తే కనుక ఈ ఏరియా అంతా కూడా మనకు ఎగ్జాక్ట్గా ఒక 11 కిలోమీటర్స్ వస్తుంది. మనకు ఇప్పుడు ఏదైతే మనకు మేడ్చల్ చెక్ పోస్ట్ ఉందో చెక్ పోస్ట్ కాడ నుంచి 11 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఈ ఏరియా ఇదంతా కూడా. ఇప్పుడు ఈ ఏరియా లోపల కనుక చూసుకున్నట్టయితే ఇది ఒక విలేజ్ వస్తుంది. ఇక్కడ ఈ విలేజ్ కూడా కనెక్టివిటీ చూపెడతాను. ఇక్కడ నుంచి మనకు ముందుకెళ్తే ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇవి కూడా ఇంత ముందుతో పోల్చుకుంటే రోడ్స్ కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. అప్పుడున్న గవర్నమెంట్లోనే రోడ్స్ బాగా డెవలప్మెంట్ అయ్యాయి. ఆ రోజుల్లోనే ఈ కనెక్టివిటీ, షార్ట్కట్ కనెక్టివిటీ అనమాట. మనకు ఓఆర్ఆర్ గుండా వెళ్ళలేము అనుకునే వాళ్ళకు
ప్రగతి నగర్ బాచుపల్లి ఇటు కరీంనగర్ హైవే వెళ్ళాలన్నా ఇటు నిజామాబాద్ కనెక్టివిటీ వెళ్ళాలన్నా కానీ ఇది ఒకటే రోడ్ అయితే బెస్ట్ రోడ్గా చెప్పొచ్చు. ఫ్యూచర్లో కనుక చూసుకున్నట్టయితే ఇది పెద్ద రోడ్ కనెక్టివిటీ అవుతుంది. మనకు ఆల్మోస్ట్ 100 to 150 ఫీట్ రోడ్ ఫేసింగ్ అయ్యే విధంగా కూడా మనకి ఏరియా కనెక్టివిటీ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకు ఇది ఒక విలేజ్ ఉంటుందన్నమాట. ఈ విలేజ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విలేజ్లలో కూడా ఆల్మోస్ట్ మనకు 60,000 50,000 ప్లస్ అయితే మనకు ప్రైజెస్ అయితే చెప్తున్నారు. అపార్ట్మెంట్ రేట్స్ చూసుకున్నా కానీ మనకు ల్యాండ్ రేట్స్ ఓపెన్ ప్లాట్స్ రేట్లు కూడా చూసుకున్నా కానీ 55,000 45,000 అలా కూడా చెప్తున్నారు. ఎక్కువగా ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఎక్కువ వేర్ హౌస్లు అయితే ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఓఆర్ఆర్ అండర్ పాస్ ఉంటుంది అనమాట. మీకు ఏదైతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 దుండిగల్ ఉంటుంది, మనకి ఇప్పుడు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5A అయోధ్య క్రాస్ రోడ్ నుంచి లోపలికి వెళ్తే మనకు గౌడవెల్లి వస్తుంది అనమాట. అక్కడే గౌడవెల్లి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. ఆ ఓఆర్ఆర్ కనెక్టివిటీ వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5A అని అయితే ప్రపోజ్డ్ అయితే ఉందన్నమాట. ఫర్దర్గానైతే కంపల్సరీ ఆ ఓఆర్ఆర్ అయితే వస్తుంది అనమాట. ఆ ఓఆర్ఆర్ వచ్చినట్టయితే ఇంకా ఏరియా రేట్స్ అయితే బాగా పెరుగుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలా కంపేర్ చేసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 ఇక్కడ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు 6A ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి కనిపిస్తుంది అనుకుంటాను. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 ఉంటుంది. ఇది మనకు అండర్ పాస్. ఈ అండర్ పాస్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు వచ్చేసి నెక్స్ట్ విలేజెస్ కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ చౌరస్తా వస్తుంది. ఈ సిగ్నల్ నుంచి మనకు నెక్స్ట్ గౌడవెల్లి ఏరియా వస్తుంది అనమాట. గౌడవెల్లి ఏరియా కనెక్టివిటీ అవుతూ మనకు ఈ ఏరియాలో అపార్ట్మెంట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో ఓపెన్ ప్లాట్ కాస్ట్ వచ్చేసి మనకు గజానికి వచ్చేసి ఆల్మోస్ట్ అయితే 45 నుంచి 55 ప్లస్ కూడా చెప్తున్నారు అనమాట. మనకి ఇప్పుడు MLR కాలేజ్ ఉంటుంది, ముందుకెళ్ళాక అది కూడా చూపెడతాను. ఆ MLR కాలేజ్ ముందు ఏరియాలోనే ఆ కాలేజ్ పక్కనే మీకు కనుక చూసుకున్నట్టయితే లోపలికి ఆ ఏరియా కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే మీకు అక్కడ కూడా ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 50,000 అయితే వెంచర్లలో చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకు ఈ సిగ్నల్ ఈ చౌరస్తా నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు గౌడవెల్లి రైల్వే స్టేషన్ వస్తుంది. మీకు ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది గౌడవెల్లి గ్రామం అని చెప్పేసి. మనకు మేడ్చల్ హైవే నుంచి ఇక్కడికి వచ్చేసి 2 to 3 కిలోమీటర్స్ అయితే మనకు ఉంటుంది. 2 కిలోమీటర్స్ ఉంటుంది ఆల్మోస్ట్. అంటే మనకి అండర్ పాస్ రోడ్ నుంచి కనెక్టివిటీ చూసుకున్నా కానీ 2.5 కిలోమీటర్స్ అయితే మనకి ఏరియా కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు ముందుకెళ్తే మనకు మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ హైవే కనెక్టివిటీ ఉంటుంది. మనకి ఈ చౌరస్తా నుంచి కనుక చూసుకున్నట్టయితే మనం ఇటు కూడా మనము కోంపల్లి ఇటు కనెక్టివిటీ వెళ్ళడానికి కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం ముందుకు వెళ్ళాక మనకు రైల్వే గేట్ కూడా ఉంటుంది. ఈ ఏరియా చూస్తున్నారు కదా, ఈ ఏరియా కనెక్టివిటీ కూడా ఉంటుంది అనమాట. ఇటు వెళ్ళడానికి ఇటు మనకు ముందుకెళ్తే గుండపోచంపల్లి రోడ్ కనెక్టివిటీ, కోంపల్లి రోడ్ కనెక్టివిటీ వెళ్ళొచ్చు. మనకి ఇంకా ముందు చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఓపెన్ ప్లాట్లు అయితే ఏం లేవండి. ఇప్పుడు ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని వేర్ హౌజులు గోడౌన్స్కి చాలామంది అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారు. కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. అప్పట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. కొత్తగా ప్లాట్స్ అయితే ఏం లేవు అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఇటువైపు కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇటు హైవే ఫేసింగ్లో ఉన్న ప్లాట్స్ ఏవి కూడా 70-80 వేలకు కూడా తక్కువనైతే చెప్పట్లేదంట. ఇక్కడ నేను ఒక 2-3 కనుక్కున్నట్టయితే వాళ్ళు చెప్పిన ప్రైజెస్ ఏంటంటే మెయిన్గా ఈ హైవే రోడ్ కనెక్టివిటీ ఇంతకుముందు కన్నా బాగా డెవలప్మెంట్ అయింది అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు గండిమైసమ్ ఎక్స్ రోడ్ కూడా ఆల్మోస్ట్ రఫ్గా చూసుకున్నట్టయితే ఒక 10 to 15 మినిట్ డ్రైవ్లో మనం గండిమైసమ్ ఎక్స్ రోడ్ అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. ఆ విధంగా గండిమైసమ్ ఎక్స్ రోడ్ కనెక్టివిటీ మనకి ఏరియా నుంచి ఉంటుంది అనమాట. ఇటు కూడా చూడొచ్చు. ఇటు అన్నీ కూడా ఆల్మోస్ట్ మంచి వేర్ హౌజులు, పెద్ద రెంటర్ల హౌజెస్, అంటే మనకు ఏదైనా పెద్ద గోడౌన్స్కి సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే హౌజెస్ కన్స్ట్రక్షన్ కూడా తక్కువనే అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ మనం ఎంట్రీలో ఒక విలేజ్ అయితే కనెక్టివిటీ కనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇదంతా ఆల్మోస్ట్ ఓపెన్ స్పేస్ అయితే బాగానే ఉంది. ఫర్దర్ ఫ్యూచర్లో కూడా ఈ ఏరియాలో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మనకు అయోధ్య క్రాస్ రోడ్ వరకు వచ్చాయి. అయోధ్య క్రాస్ రోడ్లో విల్లాస్ కూడా ప్రీమియం విల్లాస్, హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్ కూడా కడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు నైనం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంట, ఏదో గోడానికి సంబంధించి వేర్ హౌజెస్కి సంబంధించిన ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు ముందుకెళ్తే కనుక మనకి ఇక్కడ రైల్వే ట్రాక్ వస్తుంది. అదే మనకు ఇక్కడ ముందుకెళ్ళినట్టయితే గౌడవెల్లి రైల్వే స్టేషన్ బోర్డు అయితే మీకు ఇంతకుముందు చూపెట్టారు. అక్కడ నుంచి లోపలికి వెళ్తే మన గౌడవెల్లి రైల్వే స్టేషన్ వస్తుంది. అలా కంపేర్ చేసుకున్నట్టయితే మనకు ఈ మేడ్చల్ హైవే నుంచి ఈ ఏరియా కనెక్టివిటీ ఈజీగా ఉంటుందన్నమాట. చాలామంది మేడ్చల్ హైవే నుంచి అంటే ఆ హైవేకి పక్కనే కాదండి, ఇప్పుడు ఈ ఏరియాలో కూడా ఇప్పుడు ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ ఒకటి ఉన్నట్టుంది. ఇక్కడ కూడా మనకు ఓపెన్ ప్లాట్లలో ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 45 నుంచి 55 ప్లస్ చెప్తున్నారు.
ఆల్మోస్ట్ 60-70 కూడా చెప్పిన దాఖలాలు ఉన్నాయి. మనం ముందుకెళ్ళినట్టయితే కొన్ని ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టులలో కనుక చూసుకున్నట్టయితే హెవీగా అనేది ఇక్కడ ప్రాజెక్ట్స్ వేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. నెక్స్ట్ అప్కమింగ్లో ఫ్యూచర్లో కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ తోటలు, మామిడి తోటలు, జామ తోటలు, అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఫర్దర్ ఫ్యూచర్లో కనుక చెప్పలేము. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టు మంచి మంచి అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ కూడా రావచ్చు. ఒక ఫర్దర్ ఫ్యూచర్లో కనుక చూసుకున్నట్టయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇది వచ్చేసి టోల్ గేట్, ఇది వచ్చేసి మనకు రైల్వేది. ఇది మనకు ఏదైతే రైల్వే అండర్ పాస్ ఇక్కడ ఫర్దర్ ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేస్తారేమో. ఇది వచ్చేసి నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు అయోధ్య క్రాస్ రోడ్ వస్తుంది అనమాట. మెయిన్ కీ పాయింట్ అయోధ్య క్రాస్ రోడ్ అని చెప్పొచ్చు. అయోధ్య క్రాస్ రోడ్కు కరెక్ట్గా ఇప్పుడు అయోధ్య క్రాస్ రోడ్ నుంచి మనకు మేడ్చల్ హైవేకి ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు గండిమైసమ్మ ఎక్స్ రోడ్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది, 5 to 6 కిలోమీటర్స్ అరౌండ్గా. మన గండిమైసమ్మ ఎక్స్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మన మేడ్చల్ ఏదైతే చెక్ పోస్ట్ వరకు రోడ్డు వరకు కనుక చూసుకున్నట్టయితే మీకు మొత్తం వచ్చేసి 11 కిలోమీటర్స్ వరకు వస్తుంది అన్నమాట. ఈ ఏరియా కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే మనకు ఇన్వెస్ట్మెంట్కి ఇంకా బెస్ట్గా ప్లేసెస్లో కనుక చూసుకున్నట్టయితే కోంపల్లి నుంచి గుండ్లపోచంపల్లి నుంచి అందరూ అయోధ్య క్రాస్ రోడ్ వచ్చారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ మొత్తం అందరూ గౌడవెల్లి సైడ్ వెళ్ళారనమాట. ఎందుకంటే గౌడవెల్లి కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. అక్కడే మనకు ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 5A కూడా ఫ్యూచర్లో రాబోతుంది. మీకు ఇక్కడ నుంచి అక్కడ గౌడవెల్లి ఎగ్జిట్ వరకు ఎలా ఉంటుంది, అక్కడ నుంచి మనకు దుండిగల్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూపెడతాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకు 8 కిలోమీటర్లు. ఇది కోంపల్లి కనుక చూసుకున్నట్టయితే 8 కిలోమీటర్లు ఉంటుంది. నూతన్కల్లు గండిమైసమ్మ ఎక్స్ రోడ్ ఇక్కడ నుంచి మన 6 కిలోమీటర్స్ అయితే మనకి ఇక్కడ నుంచి అయితే గండిమైసమ్మ ఎక్స్ రోడ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు అయోధ్య క్రాస్ రోడ్ అంటారు. ఇది వచ్చేసి మనకు అయోధ్య క్రాస్ రోడ్. మీరు ఇక్కడ బోర్డు కూడా చూడొచ్చు, అయోధ్య క్రాస్ రోడ్డు. ఈ స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు గండిమైసమ్మ ఎక్స్ రోడ్ కనెక్టివిటీ వస్తుంది. ఇటు వెళ్ళినట్టయితే మనకు నూతన్కల్ రోడ్ అంటారు, గౌడవెల్లి రోడ్ కూడా అంటారు. ఆ రోడ్ కనెక్టివిటీ వస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా లోపలికి వెళ్తున్నట్టయితే మనకు గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ నుంచే వస్తుంది అనమాట. కనెక్టివిటీ ప్రకారం చూసుకున్నట్టయితే మనం ఈ రోడ్డు కనెక్టివిటీ నుంచి ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఇక్కడ ముందు వచ్చేది ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 5A వస్తుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్టు మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్ ప్రాజెక్టులు, ఓపెన్ ప్లాట్ ప్రాజెక్టులు కూడా మనకి ఏరియా కనెక్టివిటీ నుంచి గౌడవెల్లిలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఏరియా నుంచి మన గండిమైసమ్మ ఎక్స్ రోడ్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఏంటి చూసినట్టయితే 6 కిలోమీటర్లు మనకైతే ఏరియా కనెక్టివిటీ నుంచి గండిమైసమ్మ ఎక్స్ రోడ్ అయితే ఉంటుంది అన్నమాట. మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు గండిమైసమ్మ ఎక్స్ రోడ్ కనెక్టివిటీ వస్తుంది. మనకు ఈ రూట్ కనెక్టివిటీ ఒకసారి చూపెడతా. ఇప్పుడు ఇది అయోధ్య క్రాస్ రోడ్ కదండి. ఇక్కడ నుంచి రోడ్ కనెక్టివిటీ మీకు ఇన్సైడ్ ఒకసారి చూపెడతాను. అక్కడ రేట్స్ ఏమి ఉన్నాయి, ఆ గౌడవెల్లి రోడ్ కనెక్టివిటీ వరకు, ఆ ఓవరాల్ వరకు ఏం ప్రైజెస్ నడుస్తున్నాయి ఏంటనే డీటెయిల్స్ కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు అయోధ్య క్రాస్ రోడ్డు. మనము మేడ్చల్ నుంచి ఇప్పుడు అదే రూట్లో నుంచి ఇటు వచ్చాము. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా చూడొచ్చు అయోధ్య క్రాస్ రోడ్ అని బోర్డు అని ఉంటుందన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఎదురుగా కూడా ఇంకో బోర్డు అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఆ రోడ్డు కనుక చూసుకున్నట్టయితే కోంపల్లి, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా కోంపల్లి ఒక 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. ఇంతకుముందు మీకు బోర్డు కూడా చూపెట్టారు, మీకు అక్కడ కూడా కనిపిస్తుంది అనమాట. అయోధ్య క్రాస్ రోడ్ వచ్చేసి దీన్నే అయోధ్య క్రాస్ రోడ్ సర్కిల్ అంటారు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ గండిమైసమ్మ ఎక్స్ రోడ్ వస్తుంది. అటు స్ట్రైట్గా గుండ్లపోచంపల్లి వస్తుంది. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే గుండ్లపోచంపల్లిలో 50-55 వేల వరకు కూడా మనకు నడుస్తుంది. కొంతమంది అర్జెంటుగా అమ్ముకునే వాళ్ళు 45 వరకు కూడా అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. మినిమం 45, 50, 55, 60 వరకు కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు. మంచి రోడ్ కనెక్టివిటీ, పెద్ద బిట్స్ ఉంటాయి కనుక. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదండి. మేడ్చల్ అయితే ఇక్కడ నుంచి మనకు ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ నుంచి మన గండిమైసమ్మ ఒక 6 కిలోమీటర్స్. అక్కడ నుంచి ఆ మేడ్చల్ చెక్ పోస్ట్ ఇవన్నీ కనెక్టివిటీ చేసుకున్నట్టయితే ఒక 11 కిలోమీటర్స్ అనుకోండి. ఈ రోడ్ కనెక్టివిటీ నూతన్కల్కి వెళ్ళే రోడ్ కనెక్టివిటీ. ఈ ఏరియాలో కూడా మనకు ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏరియాలో ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 30,000 అయితే విత్ బ్యాంక్ లోన్ తోటి అయితే కూడా మనకు ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అయితే ఏరియాలు ఉన్నాయి. 150 స్క్వేర్ యార్డ్స్, 170 స్క్వేర్ యార్డ్స్ తోటి వచ్చే విధంగా మనకి ఇది ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 5 అయితే ఫ్యూచర్లో ఇదే రూట్లో రాబోతుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఈ రూట్లో మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు గౌడవెల్లి వస్తుంది. గౌడవెల్లి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 5. ఇక్కడ మీకు కాసాగ్రా అండ్ బెల్లేరు, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అండ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు, గేటెడ్ కమ్యూనిటీస్. కేసీనేని వాళ్ళది కూడా ఆల్మోస్ట్ 60 ఎకరాల్లో కూడా మనకి ఈ ఏరియాలో ప్రాజెక్ట్ వస్తుంది అన్నమాట. ఎలా కంపేర్ చేసుకున్నా ఈ ఏరియా కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఇక్కడి నుండి మనకు ఇప్పుడు
మన మేడ్చల్ హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే హైవే నుంచి అయోధ్య క్రాస్ రోడ్ ఒక 4 కిలోమీటర్స్. ఈ రోడ్ కనెక్టివిటీ ఇక్కడ నుంచి మనకు ఓవరాల్ సర్వీస్ రోడ్ వరకు కూడా ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక 4, ఇది ఒక 3, 7 కిలోమీటర్స్, 8 కిలోమీటర్స్ సరౌండింగ్ వచ్చే విధంగానే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా. ఇది కూడా ఒక మంచి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టు. ఇక్కడ ఎప్పటి నుంచో విల్లాస్ అయితే కడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బోర్డు కూడా చూడొచ్చు, రాయలాపూరు. ఇక్కడ నుంచి గౌడవెల్లి రాయలాపూర్ వస్తుంది అనమాట. గౌడవెల్లి వచ్చేసి మనకు 3 కిలోమీటర్స్ ఉంటుంది. గౌడవెల్లి నుంచి రాయలాపూర్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం 5 కిలోమీటర్స్ రాయలాపూర్ ఉంటుంది. రాయలాపూర్ కనెక్టివిటీలో కూడా మనకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయన్నమాట. అక్కడ కూడా మనకు 30,000 గజం రాయలాపూర్ ఏరియాలో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గౌడవెల్లి పంచాయతీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సాకేత్ వాళ్ళది అపార్ట్మెంట్, ప్రణమ్ సాకేత్. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ప్రణమం సాకేత్. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్. ఇందులో కనుక చూసుకున్నట్టయితే మీకు విల్లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ విల్లాస్ ప్రైస్ ఒక 4 CR, 5 CR, 3.5 CR ఎబోనే చెప్తున్నారు అన్నమాట. అటువైపు కూడా మొత్తం విల్లా కమ్యూనిటీస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. విల్లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ 4-5 CR ఎబోనే ఇక్కడ మనకు ప్రైజెస్ అయితే ఉందన్నమాట. 3.5, 4.5 CR కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూడా మకుటా డెవలపర్స్ వాళ్ళది విల్లాస్ ప్రాజెక్ట్ ఉంది అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అపార్ట్మెంట్స్, విల్లాస్. అపార్ట్మెంట్లలో కనుక చూసుకున్నట్టయితే 5,000, 5,500, 6,000 వరకు కూడా మనకు గేటెడ్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది, స్టాండర్డ్ లోన్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది. ప్రీమియం విల్లాస్ అయితే మినిమం స్టార్టింగ్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి మనకు ఉంది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే 4,000 వరకు కూడా ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లలో కనుక కొన్నిట్లలో చూసుకున్నట్టయితే, ఫ్యూచర్లో కనుక చూసుకున్నట్టయితే ఏరియా అంతా కూడా మంచి డెవలప్మెంట్ అయ్యే ఏరియా. మనకు ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 5 కనెక్టివిటీ అయ్యింది అనుకోండి, ఏరియా మంచి రేట్ పలుకుతుంది, ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది, మంచి రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. మన కనెక్టివిటీ మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా అయోధ్య క్రాస్ రోడ్ నుంచి కోంపల్లి వచ్చేసి ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడవచ్చు యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్, యశోద కాలేజ్ ఉంటుంది అనమాట. ఇక్కడే కనుక చూసుకున్నట్టయితే ఇటు చూస్తున్నారు కదా, ఇది యశోద కాలేజు అండ్ వేర్ హౌజులు ఉన్నాయి, యశోద కాలేజ్ ఉంది. ఇంకా ఫ్యూచర్ ఐటీ డెవలప్మెంట్ అంటారా, కండ్లకోయ అవన్నీ కనెక్టివిటీ అయితే కనుక ఇక్కడ నుంచి కండ్లకోయలో మంచి ఐటీ డెవలప్మెంట్ జరిగి అదంతా కంప్లీట్ అయితే ఈ ఏరియాకు వచ్చేసి ఐటీ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఒక 8-10 కిలోమీటర్స్ మధ్యలోనే ఐటీ కారిడార్ అయితే వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. మనం మేడ్చల్ ఇట్లా ఐటీ పరంగా డెవలప్ అయితే కనుక చూసుకున్నట్టయితే మనకు ఇటు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా చూస్తున్నారు, ఇదంతా మనకు ఓవరాల్ సర్వీస్ రోడ్కు నియర్ బై వస్తుంది. అటువైపు కూడా కొన్ని అపార్ట్మెంట్స్, వెంచర్స్, గేటెడ్ కమ్యూనిటీస్ వేస్తున్నారు. ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ అయితే ఈ ఏరియా బాగానే డెవలప్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. మీకు ఈ కనెక్టివిటీతో పాటు మీకు ఇప్పుడు ఓఆర్ఆర్ వస్తుందని ఆ ఓఆర్ఆర్ కనెక్టివిటీ వరకు కూడా చూపెడతాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఏరియాలో ఓపెన్ ప్లాట్ల ప్రాజెక్టులు కనుక చూసుకున్నట్టయితే ఇన్సైడ్ అయితే ఏం లేవు, అన్నీ ఓఆర్ఆర్ అవుట్ సైడే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ ఫర్దర్ ఫ్యూచర్లో ఇక్కడ ఇన్సైడ్లో కూడా ఏదైనా ఓఆర్ఆర్ ప్రాజెక్టులు వేసినా కానీ, అపార్ట్మెంట్ ఓఆర్ఆర్ ప్రాజెక్టులు వేసినా, ఓపెన్ ప్లాట్లు వేసినా కానీ ఆల్మోస్ట్ 60,000 పైనే చెప్తారు. ఎందుకంటే గౌడవెల్లిలోనే మనకు గౌడవెల్లి ఆనుకొని ఉన్న ఓపెన్ ప్లాట్ ప్రాజెక్టులు ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 45 నుంచి 50,000 వరకు కూడా మనకు అక్కడ గౌడవెల్లిలో చెప్తున్నారు. అలా కంపేర్ చేసుకుంటే ఇంకా ముందుకెళ్ళినట్టయితే మన ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయనే చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట ఏరియా అంత లొకాలిటీ. ఇక్కడ మీకు అక్కడ నుంచి ఏదైతే అయోధ్య క్రాస్ రోడ్ నుంచి ఈ ఏరియా కనెక్టివిటీ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ ఉంటుంది గౌడవెల్లి వరకు. ఇది ముందు వచ్చేసి మనకు మొత్తం గౌడవెల్లి ఏరియా కనెక్టివిటీ ఉంటుంది. ఫ్యూచర్లో కనుక చూసుకున్నట్టయితే ఈ ఏరియా మంచి డెవలప్మెంట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 5 వచ్చినట్టయితే మంచి ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బెటర్గా ఉంటుందని చెప్పేసి ఈ ఏరియా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎప్పుడో ఓల్డ్ వెంచర్స్, ఇంతకుముందుకు వేసిన వెంచర్సే తప్ప కొత్తగా వెంచర్స్ అయితే ఓల్డ్ వెంచర్సే తప్ప కొత్తగా వేసిన వెంచర్స్ అయితే ఏం లేవు అని చెప్పుకోవచ్చు. మనం ఈ అండర్ పాస్ నుంచి స్ట్రైట్గా అటు వెళ్ళినట్టయితే మనకు గౌడవెల్లి వస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా మనకు గౌడవెల్లి ఏరియా అండర్ పాస్ అంటారు. ఇక్కడే కనుక చూసుకున్నట్టయితే మనకు అప్కమింగ్ ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 5. ఇక్కడ నుంచి మనకి ఇంతకుముందుకు రోడ్డు లేకపోతుండే, ఇక్కడ నుంచి మనకు అటు వరకు కూడా మనకు రోడ్ కనెక్టివిటీ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అనమాట. ఫర్దర్గా కనుక చూసుకున్నట్టయితే మనకు
ఇటు చూస్తున్నారు కదా, ఇది అండర్ పాస్ దాటేసి ముందుకెళ్తే కనుక మనకు గౌడవెల్లి వస్తుంది అనమాట. ఈ ఏరియా కనెక్టివిటీ గౌడవెల్లి నుంచి ఎగ్జాక్ట్గా 3 to 5 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 to 3 కిలోమీటర్స్ ఉండే విధంగా మనకు ఓపెన్ ప్లాట్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయన్నమాట. నుంచి ఫర్దర్ ఫ్యూచర్లోనే అయితే మనకి సర్వీస్ రోడ్డుకు ఆనుకొని ఉండే విధంగా నెక్స్ట్ అయితే డెవలప్మెంట్ జరుగుతుంది అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్తే కనుక మనకు గౌడవెల్లి వస్తుంది. గౌడవెల్లి, రాయలాపూర్ ఈ రోడ్ కనెక్టివిటీ. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ ప్లాట్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు మెయిన్గా గౌడవెల్లిలో 40-45 వరకు అయితే నడుస్తుంది. 40-45-50 వరకు కూడా ఉందన్నమాట. అలా కాకుండా మనకు రాయలాపూర్ కనెక్టివిటీ ఉండే విధంగా మనకు ఒక మంచి ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా, వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు ఏదైతే అయోధ్య క్రాస్ రోడ్ నుంచి ఇక్కడ వరకు అయితే రోడ్ కనెక్టివిటీ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకు అయోధ్య క్రాస్ రోడ్ నుంచి గండిమైసమ్మ ఎక్స్ రోడ్ వరకు ఏ విధంగా ఉంటుంది, మనకు రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం. ఒకసారి మనం ముందుకెళ్దాం, చూద్దాం. ముందుకెళ్ళినట్టయితే మీకు ఒకసారి కంప్లీట్గా డీటెయిల్స్ అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ అప్కమింగ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5A వచ్చేది మాత్రం ఈ ఎగ్జిట్ దగ్గర నుంచే మనకు ఓఆర్ఆర్ 5A అయితే రాబోతుంది అనమాట. ఇలా కనెక్టివిటీ తోటి బెస్ట్గా ఉండే విధంగా మనకి ఏరియా అయితే ఉంటుంది. మీరు ఇప్పుడు చూసారు కదండి, మనకు ఏదైతే మేడ్చల్ ఏదైతే ఎక్స్ రోడ్ ఉందో, చెక్ పోస్ట్ ఉంటుందో, అక్కడ నుంచి మనకు గండిమైసమ్మ ఎక్స్ రోడ్ వరకు కనుక చూసుకున్నట్టయితే మనకు ఓపెన్ ప్లాట్ కాస్ట్ కానీ, అపార్ట్మెంట్ కాస్ట్ కానీ, విల్లాస్ కాస్ట్ కానీ ఈ విధంగా ఉంటాయన్నమాట. ప్రజెంట్ మనం ఉన్నది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5A. ఫర్దర్గా అయితే డెవలప్మెంట్ అయ్యే ఏరియా 5A అని చెప్పొచ్చు. 5A అయితే దుండిగల్ ఉంది, 5A ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి మనకు 2 రైల్వే స్టేషన్లు కనెక్టివిటీ ఉంటుంది. గౌడవెల్లి రైల్వే స్టేషన్ కానీ, ఇటు కనుక చూసుకున్నట్టయితే గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ కూడా కనెక్టివిటీ అయ్యే విధంగా మనకు ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు అయోధ్య క్రాస్ రోడ్, మీకు ఇంతకుముందుగా చూపెట్టినట్టుగా అయోధ్య క్రాస్ రోడ్ నుంచి కోంపల్లి వచ్చేసి 8 కిలోమీటర్స్, అక్కడ నుంచి ఈ రాయలాపూర్ అన్ని ఏరియా వచ్చేసి 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇది కనుక చూసుకున్నట్టయితే ఇక్కడే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5A అయితే ఈ ఏరియాలోనే రాబోతుంది. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు ఈ రోడ్ కనెక్టివిటీ తోటి మనం గౌడవెల్లి అయితే రీచ్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట. ఈ గౌడవెల్లి ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మనకు ఆ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొన్ని. ఆ ప్రాజెక్ట్ ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్ట్ ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే మనకు గౌడవెల్లిలో ఆల్మోస్ట్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 40-45 వేలు అయితే నడుస్తుంది. రాయలాపూర్ కనెక్టివిటీ తోటి ఒకటి HMD ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ కూడా వచ్చిందనమాట. అందులో ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే మనకు 30 వేలు అయితే ప్రజెంట్ నడుస్తుంది. మీకు ఇంకా ముందు చూపెడతాను ఈ రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా వస్తుంది, ఇక్కడ ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఏ విధంగా వెళ్ళొచ్చు అనే డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఇప్పటివరకు అయితే మీరు ఇక్కడ చూసారు అయోధ్య క్రాస్ రోడ్ నుంచి మన గండిమైసమ్మ ఎక్స్ రోడ్ వరకు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. అక్కడ కూడా ల్యాండ్ ప్రైజెస్ ఏమున్నాయి, ఓపెన్ ప్లాట్ కాస్ట్ ఏమున్నది, విల్లాస్ కాస్ట్ ఏమున్నది, ఫ్లాట్స్ కాస్ట్ ఏమున్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. ఒకసారి ముందుకు వెళ్దాం పద. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ఏదైతే గండిమైసమ్మ నుంచి మీకు అక్కడ వరకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5A అయితే వరకు చూపెట్టాను. మనకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గండిమైసమ్మ ఎక్స్ రోడ్ వచ్చి ఇక్కడ నుంచి మనకు ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మనం అయోధ్య క్రాస్ రోడ్కి అయితే వచ్చాము. అయోధ్య క్రాస్ రోడ్ ఇప్పుడు ప్రజెంట్ ఇదే అన్నమాట. ఈ అయోధ్య క్రాస్ రోడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే గుండ్లపోచంపల్లి వెళ్తాము. అండ్ కోంపల్లి కూడా ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుంది. గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ కూడా కనెక్టివిటీ ఉంటుంది. మీకు ఇంతకుముందుగా మనం మేడ్చల్ రోడ్ అయితే ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5A కనెక్టివిటీ వరకు వెళ్ళాము, గౌడవెల్లి వరకు. మనకి ఇప్పుడు గుండ్లపోచంపల్లి మీకు ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్గా గండిమైసమ్మ వరకు కూడా రోడ్ కనెక్టివిటీ మధ్యలో ఏమున్నాయి, విల్లా ఏం కన్స్ట్రక్షన్ చేస్తున్నారనే చూపెడతాను. ఒకసారి ముందుకు వెళ్దాం ఏ విధంగా ఉందంటే చూసేసి మనకు డైరెక్ట్గా వెళ్ళినట్టయితే స్ట్రైట్గా మనకు గండిమైసమ్మకి వెళ్ళే రోడ్ కనెక్టివిటీ అనమాట. మీకు ఇక్కడ చూడొచ్చు కదా, ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి మనం డైరెక్ట్గా గండిమైసమ్మ అన్నమాట. ఇక్కడ నుంచి మనకు అయోధ్య క్రాస్ రోడ్ నుంచి గండిమైసమ్మ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 6 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పొచ్చు. అక్కడ నుంచి మనకు ప్రగతి నగర్ ఎండింగ్ కమాన్ వచ్చేసి 5 to 6 కిలోమీటర్స్ అయితే మనకు అక్కడ నుంచి ప్రగతి నగర్ ఎండింగ్ కమాన్ ఉంటుంది. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ కూడా. అంటే ఇందులో వచ్చేసి లావిష్గా ఉండే విధంగా మనకు స్పానిష్ స్టైల్ విల్లాస్ అయితే ఒక 160 విల్లాలు కూడా ఇందులో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇందులో ప్రైస్ కనుక చూసుకున్నట్టు ఆల్మోస్ట్ 4,800 SFT వరకు కూడా మనకు పెద్ద పెద్ద సైజులో విల్లాస్ ఉన్నాయి. కాబట్టి అప్రాక్సిమేట్లీ 4 to 5 CR ఎబోనే మనకి ఇక్కడైతే విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అది కూడా చాలా ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్లో మనకి విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి. ఆల్రెడీ మనకు ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే చాలా విల్లా కమ్యూనిటీస్ కూడా ఇంతకుముందుకే కన్స్ట్రక్షన్ చేశారు. అపార్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఎక్కువగా ఈ మధ్యలో కనుక చూసుకున్నట్టయితే మనకు ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ జరగలేదని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి గార్డెన్స్ అంట.
ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు ముందుకు వచ్చేసి ఇక్కడ ఇన్సైడ్ వచ్చేసి మనకు అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి అండ్ విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ రోడ్డు ఎగ్జాక్ట్గా మన గనిమైసమ్ ఎక్స్ రోడ్కు మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా 6 కిలోమీటర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఈ కమ్యూనిటీలో కనుక చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో అపార్ట్మెంట్స్ కూడా చూసుకున్నట్టయితే ప్రైస్ మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటు లోపల అయితే చాలా కమ్యూనిటీస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే లోపల మనకు ఆల్మోస్ట్ మనకు ఎంత చెప్తున్నారు అంటే 4,500 ఎస్ఎఫ్టీ నుంచి 4,500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ నుంచి అయితే చెప్తున్నారు. అలా కంపేర్ చేసుకుంటూ పోతుంటే చాలా ప్రైజెస్ అయితే మనకు చెప్తున్నారు అనుకోవచ్చు. మరి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ ఏరియా అంతా కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 1.5-2 కిలోమీటర్స్ వరకు కూడా ఆల్మోస్ట్ ఫారెస్ట్ ల్యాండ్సే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ ఫర్దర్గా కనుక మళ్ళీ ఒకవేళ ఏదైనా అయితే కనుక మంచి అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ కూడా వీళ్ళు కట్టే ఛాన్సెస్ కూడా ఉండకపోదు. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటు చుట్టూ కూడా మొత్తం ఫారెస్ట్ ల్యాండే ఉంటుంది. మధ్యలో కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 1-2 కిలోమీటర్స్ వరకు కూడా ఇది ఫారెస్ట్ ల్యాండ్సే ఉంటాయన్నమాట. మనకు అట్లా లాస్ట్ వరకు కూడా చూడొచ్చు. ఇది కూడా ఫ్యూచర్లో మంచి ప్రపోజ్డ్ 4 లేన్ రోడ్ అని చెప్తున్నారు. ఎందుకంటే మనకు ప్రగతి నగర్ గన్నిమైసమ్ మట్టు డైరెక్ట్ మేడ్చల్కి వెళ్ళడానికి ఇది ఒకటే రోడ్ కనెక్టివిటీ. మనకు ఆల్రెడీ మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి గన్నిమైసమ్మ వరకు అయితే 6 లేన్ రోడ్ ప్రపోజల్ ఉంది. కాకపోతే మధ్యలో ఫ్లైఓవర్స్ నెక్స్ట్ గవర్నమెంట్లో కానీ ఆ తర్వాతనే ఏమైనా రావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఈ ఏరియాలో ఆల్మోస్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది కనుక ఒకవేళ 4 లేన్ రోడ్ అయిందనుకోండి, డబల్ రోడ్ అయినా కానీ ఆల్రెడీ పెద్ద రోడ్ అయిందనుకోండి, 4 లేన్ రోడ్ కానీ లేదు ఒక 200 ఫీట్ రోడ్ అయినా కానీ ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి మనకు మంచి కనెక్టివిటీ మేడ్చల్కి ఉంటుంది. వితిన్ ప్యాన్ ఆఫ్ మినిట్స్లో మనం మేడ్చల్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. 11 కిలోమీటర్స్ ఉంటుంది. గనిమైసమ్ ఎక్స్ రోడ్ నుంచి మనకు మేడ్చల్కి వచ్చేసి ఒక 11 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 1-2 కిలోమీటర్స్ అంతా కూడా మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్సే ఉంటాయన్నమాట. ఈ చుట్టుపక్కల కనుక చూసుకున్నట్టు మీరు ఇటు కూడా చూడొచ్చు, ఆల్రెడీ అంతా ఫెన్సింగ్ వేసి ఉంటుంది. మీకు అక్కడ లోపల బోర్డు ఉంటుంది, తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి రాసేసి ఉంటుంది అన్నమాట. ఈ ల్యాండ్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ముందే ఏముంటాయి, ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కాలేజెస్ పరంగా మనకు ఇక్కడ మన గుండ్లపోచంపల్లి నుంచి లోపలికి వెళ్తే కనుక మొత్తం మల్లారెడ్డి కాలేజెస్లో అవన్నీ ఉంటాయి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే MLR కాలేజ్ ఉంటుంది, మర్రి లక్ష్మారెడ్డి కాలేజ్ ఉంటుంది. దాని పక్కనే వాళ్ళది అరుంధతి హాస్పిటల్ అని చాలా ఫేమస్. అది వాళ్ళు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుంటారు అనమాట. అక్కడ కూడా మనకు ఈ ఏరియాలో ఉంటుంది అన్నమాట. ఇదే ఏరియా కనెక్టివిటీ తోటి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ RMC సెంటర్లు కానీ ఇక్కడ ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బెస్ట్గా ఈ ఏరియా ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. మన కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. ఏరియా ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనము గుండ్లపోచంపల్లి, ఇక్కడ వరకు మనం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి మన గండిమైసమ్ ఎక్స్ రోడ్ బసురకది విలేజ్ కూడా వస్తుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు బసురకది విలేజ్, గుండిమైసమ్ ఎక్స్ రోడ్. ఇక్కడ నుంచి కూడా మనము మన ఆ రోడ్ కనెక్టివిటీ ఓవరాల్ కనెక్టివిటీ వెళ్ళొచ్చు అనమాట. ఇన్సైడ్ కూడా ఇక్కడ వైపు కూడా మనకు వచ్చేసి మెయిల్ వాళ్ళ ప్రాజెక్ట్ కానీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ప్రాజెక్ట్స్ సంబంధించిన ఆఫీసెస్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు విలేజ్ వస్తుంది. ఇక్కడ ఇది బసరగది విలేజ్. ఇక్కడ కూడా ఒక పెద్ద చర్చ్ కూడా ఉంటుంది ఈ విలేజ్ కనెక్టివిటీలో. ఇప్పుడు ఈ ఏరియాలో ఈ విలేజ్ కనెక్టివిటీ చూస్తున్నారు కదా, ఇలా ఈ విలేజ్ కనెక్టివిటీ నుంచి మనం గండిమైసమ్ ఎక్స్ రోడ్ వరకు కూడా ఉంటున్నాం అన్నమాట. ఈ విధంగా ఉంటుంది ఏరియా అంతా కనుక చూసుకున్నట్లయితే. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 65 నుంచి 70 వేల వరకు కూడా 60, 65, 70 వరకు కూడా చెప్తున్నారు. కొన్ని ఇంకా లోపలికి పోతే కనుక 50, 55 అలా చెప్తున్నారు ఈ విలేజ్ కనెక్టివిటీలో. ఇటు చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచి మంచి హౌసెస్ అపార్ట్మెంట్స్ కూడా చాలా కన్స్ట్రక్షన్ జరిగాయని చెప్పుకోవచ్చు ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే. ముందు కూడా ఇక్కడ ఫర్దర్ ఫ్యూచర్లో కొత్త కొత్త గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ కూడా రాబోతున్నాయి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇటు చూస్తున్నారు కదా, ఇటు కూడా మనకు అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. అటువైపు కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్లలో అయితే 4-5 నుంచి 5-5 నుంచి 6 వరకు కూడా మనకు ప్రైజెస్ ఉన్నాయి. 4,500 కావచ్చు, 5,000, 5,500, 6,000 వరకు కూడా మనకు అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ ప్రైజెస్ అయితే ఫర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ అయితే ఉంది. విల్లాస్ కాస్ట్ అయితే 8,500, 9,000, 10,000 వరకు కూడా మనకి ఇక్కడ విల్లాస్ కాస్ట్ ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇది కూడా మంచి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. ఇటు కూడా ఇన్సైడ్ వచ్చేసి మనకు కాలేజెస్ ఉన్నాయి
మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా మనకి ఏరియాలో ఉన్నాయి. MLR కాలేజ్ కానీ, మర్రి లక్ష్మారెడ్డి కానీ, ఇక్కడ మహీంద్రా యూనివర్సిటీ కూడా మన గండిమైసమ్మ ఎక్స్ రోడ్ నుంచి చాలా నియర్ బైగా మనకు మహీంద్రా యూనివర్సిటీ కూడా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అపార్ట్మెంట్స్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో. ఇక్కడ నుంచి గండిమైసమ్మ ఎక్స్ రోడ్ వచ్చి ఒక 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది, 1.5 2 కిలోమీటర్స్ మాత్రమే మన గండిమైసమ్మ ఎక్స్ రోడ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా ఈ విధంగా పెద్ద పెద్ద ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలు. నెక్స్ట్ కూడా ఈ ఏరియాలో కూడా ఇక్కడ వైపు కూడా మనకు మంచి అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ వస్తాయని చెప్తున్నారు. ఇలా ఈ విధంగా మంచి గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ వేర్ హౌజులు కూడా చాలానే ఉంటాయి మనకు కనుక చూసుకున్నట్టయితే. ఇంతకుముందుకు ఈ ఏరియా అంతగా డెవలప్ అయ్యేది కాదు. IT డెవలప్మెంట్ తోటి ఇప్పుడు మనకు బాచుపల్లి, ప్రగతి నగరు, మియాపూరు ఈ ఏరియా అంతా ఆల్మోస్ట్ అందరూ కొనేసారు. నెక్స్ట్ ఆ ఏరియాకి ఎక్స్టెండ్ కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి మనకు గండిమైసమ్మ ఎక్స్ రోడ్ ఏరియానే నెక్స్ట్ కనెక్టివిటీ. గండిమైసమ్మ ఎక్స్ రోడే కనెక్టివిటీ లేదు అంటే మళ్ళీ మధ్యలో సూరారం ఇవన్నీ కనెక్టివిటీ అయ్యేటట్టు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏరియా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఏరియా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే మీకు ఇలా చూసుకున్నట్టయితే మనకు మేడ్చల్ నుంచి ఇక్కడ వరకు కొత్తగా ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్ అయితే ఏమీ లేవు. ఫర్దర్ ఫ్యూచర్లో ఏమైనా రావాల్సిందే. ఇంతకుముందుకే చాలామంది ఓపెన్ ప్లాట్ ప్రాజెక్టులు వేసిన వాళ్ళే ఉన్నారు, అందులోనే డెవలప్మెంట్స్. వాటి ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే మీకు మేడ్చల్ హైవే నుంచి 55,000 నుంచి 60,000 నుంచి కూడా మనకు స్టార్ట్ అవుతూ వస్తుంది అనమాట. MLR ఇన్స్టిట్యూట్ లోపలికి వెళ్తే అరుంధతి హాస్పిటల్ కూడా ఉంటుంది, మెడికల్ కాలేజ్ కూడా ఇదే ఉంటుంది అనమాట. ఈ లోపల కూడా కనుక చూసుకున్నట్టయితే MLR ఇన్స్టిట్యూట్ నుంచి లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ కూడా వెంచర్లలో ఆల్మోస్ట్ 50,000-55,000 వరకు కూడా మనకు ప్రైజ్ నడుస్తుంది అనమాట. మీరు ఎలా చూసుకున్నా కానీ ఇన్సైడ్ అందులో కూడా మనకు 50,000-55,000 ప్రైజ్ అనేది నడుస్తుంది. ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే ముందు కూడా ఇంకేమేమి ఉన్నాయి ఏంటి ఒకసారి చూద్దాం. ముందు కూడా మనకు నెక్స్ట్ వచ్చేసి దుండిగల్ పోలీస్ స్టేషన్ వస్తుంది. మనకు గండిమైసమ్మ ఎక్స్ రోడ్ దగ్గరనే అక్కడ పోలీస్ స్టేషన్ కూడా వస్తుంది అనమాట. గండిమైసమ్మ ఎక్స్ రోడ్ పోలీస్ స్టేషన్, దుండిగల్ పోలీస్ స్టేషన్ ఏరియా అంటారు. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మనకు కనెక్టివిటీ బెస్ట్గా అంటే ఇటు మనకు బాలానగర్ కనెక్టివిటీ కూడా మనకి ఈ ఏరియా నుంచి వస్తుంది అన్నమాట. మనకు అది వచ్చేసి మనకు నర్సాపూర్ హైవే అంటారు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్లో వచ్చేసి మేడ్చల్ హైవే ఉంటుంది. అటు మేడ్చల్ హైవే, ఇటు నర్సాపూర్ హైవే, 2 హైవేల కనెక్టివిటీలో ఉండే విధంగా మధ్యలో ఈ ఏరియా అయితే ఉంటుంది. ఈ బసురగది కానీ మధ్యలో వచ్చేసి ఆ గౌడవెల్లి కానీ అటు గుండ్లపోచంపల్లి, కోంపల్లి కూడా మన కనెక్టివిటీ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ బెటర్గా ఉంటుంది ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే. కాకపోతే ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చాలామందికి నెగ్లిజెన్స్, అప్పుడు దుండిగల అండి దూరం అవుతుందండి అని అన్న ఫీలింగ్లో ఉంటుంది. కాకపోతే దుండిగల్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక నెక్స్ట్ 5 to 6 yearsలో మాత్రం మరో కోకాపేట, గచ్చిబౌలి అవ్వడం అయితే ఖాయమైనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంటే 40,000-45,000, 30,000, 40,000 నడుస్తుంది అంటే ఫ్యూచర్లో లక్షల్లో నడిచే అవకాశం అయితే ఈ దుండిగల ఏరియాలో అయితే ఉంటుందన్నమాట. ఇది చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు ఫ్యాక్టరీస్, కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. ఫార్మా కంపెనీస్ కూడా మనకు ఈ గండిమైసమ్మ ఎక్స్ రోడ్లో ఉన్నాయన్నమాట. ఇది కూడా చూడొచ్చు. ఫంక్షన్ హాల్స్ కానీ పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది గండిమైసమ్మ ఎక్స్ రోడ్ నుంచి మనకు మేడ్చల్ వెళ్ళే రోడ్లోనే. ఇప్పుడు ఈ రోడ్డు కనెక్టివిటీలోనే మీకు ఒక ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అందులో కనుక చూసుకున్నట్టయితే 30,000 గజం అయితే ప్రజెంట్ చెప్తున్నారు అన్నమాట. ఇటు చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచి రోడ్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ ఏరియాలో జరుగుతున్నాయి. ఫర్దర్గా ఈ పెద్ద రోడ్ కనెక్టివిటీ అయితే కనుక మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకైతే ఇది బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. రోడ్డు వెడల్పు అయినా కొద్దీ మనకు ప్రైజెస్ అని కూడా పెడతాయి. రీసెంట్గా గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడంతో ఈ ఏరియాలో ఇప్పుడు 100 feet రోడ్డుకు ఇంతకుముందుకు 2,000-2,500 ఉంటే ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే 6,000-6,500 వరకు కూడా 100 feet రోడ్కి అయితే చెప్తున్నారు. ఇక ఇక్కడ సైడ్ కూడా ఇన్సైడ్ లోపల హౌజెస్, ప్లాట్స్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇండిపెండెంట్ హౌజెస్ కూడా చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి గజం 55,000-60,000 వేల పైనే మనకైతే లోపల సైడ్ అయితే చెప్తున్నారు అన్నమాట. ఇది వచ్చేసి మనకు పోలీస్ స్టేషను. నెక్స్ట్ వచ్చేసి మనకు గండిమైసమ్మ ఎక్స్ రోడే వస్తుంది అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది దుండిగల్ పోలీస్ స్టేషన్ రోడ్ అంటారు. ఇది దుండిగల్ పోలీస్ స్టేషన్ ఇది అన్నమాట. ఈ ఏరియా నుంచి మనం స్ట్రైట్గా వస్తే నెక్స్ట్ గండిమైసమ్మ ఎక్స్ రోడ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఇక్కడ చూడొచ్చు దుండిగల్లో ఇన్సైడ్ విలేజ్ కనెక్టివిటీ ఇవన్నీ ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి గ్రాండ్ ఫార్మా అని ఫార్మా కంపెనీ కూడా ఇక్కడ ఉంటుంది అన్నమాట.
మనకు ముందుకెళ్తే కనుక గండిమైసమ్మ ఎక్స్ రోడ్ నెక్స్ట్ కనెక్టివిటీ. గండిమైసమ్మ ఎక్స్ రోడ్ ఆల్రెడీ బాగా డెవలప్మెంట్ అయింది. ఇక్కడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 చాలా దగ్గరగా ఉంటుంది. మీకు ఇంతకుముందుకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5A చూపెట్టాను. ఎలా కంపేర్ చేసుకున్నా కానీ ఇది బెస్ట్గా మనకి ఏరియా కనెక్టివిటీస్ అయితే ఉంటాయన్నమాట. గండిమైసమ్మ ఎక్స్ రోడ్లో ప్రైజెస్ ఏమి నడుస్తున్నాయి కనుక చూసుకున్నట్టయితే గండిమైసమ్మ ఎక్స్ రోడ్ లోపల ఇక్కడైతే ఓపెన్ ప్లాట్లు కనుక చూసుకున్నట్టయితే 80,000 90,000 వరకు కూడా మనకు 70 నుంచి స్టార్ట్ అవుతుంది. 70, 80, 90 లక్ష వరకు కూడా మనకు ఓపెన్ ప్లాట్ కాస్ట్ అయితే చెప్తున్నారు. ఇక్కడ ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే మనకు అపార్ట్మెంట్స్ కానీ ఆల్మోస్ట్ 5,500+ పర్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నారు. అపార్ట్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ ప్లాట్లు కనుక చూసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ కాస్ట్ మనకు గండిమైసమ్మ ఎక్స్ రోడ్లోనే అయితే చెప్తున్నారు. చూస్తున్నారు కదండి, ఇదంతా మన గండిమైసమ్మ ఎక్స్ రోడే. ఇక్కడ వరకు కూడా కంప్లీట్గా మన గండిమైసమ్మ ఎక్స్ రోడ్డు ఏరియా డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. బాలార్ నగర్ వచ్చేసి గండిమైసమ్మ ఎక్స్ రోడ్ నుంచి 13 to 14 కిలోమీటర్స్ ఉంటుంది. మెదక్ ఒక 17 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 13 to 14 కిలోమీటర్స్ మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ కూడా ఉంటుంది అన్నమాట. ఈ గండిమైసమ్మ ఎక్స్ రోడ్లో కనుక చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ ఏవి తీసుకున్నా విల్లాస్ కూడా ఆల్మోస్ట్ 3 CR పైన మనకు గండిమైసమ్మ ఎక్స్ రోడ్లోనైతే ఉన్నాయి. మనం ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి డైరెక్ట్గా మనకు మేడ్చల్, ఇప్పుడు మనం మేడ్చల్ హైవే చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎగ్జాక్ట్గా 11 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. అక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రజెంట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి. సరే కదండి, ఓవరాల్గా కనుక వీడియో అయితే మనకు ఏదైతే మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి మధ్యలో గౌడవెల్లి అండ్ అయోధ్య ఎక్స్ రోడ్డు, అటు గుడ్లపోచంపల్లి వెళ్ళే రోడ్డు, కోంపల్లి కనెక్టివిటీ, అయోధ్య ఎక్స్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5A రోడ్డు, ఆ నుంచి స్ట్రైట్గా వస్తూ మధ్యలో MLR కాలేజ్ అండ్ గండిమైసమ్మ ఎక్స్ రోడ్. గండిమైసమ్మ ఎక్స్ రోడ్ వరకు కనుక చూసుకున్నట్టయితే ల్యాండ్ ప్రైజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ ఏరియాలో ఎక్కడ చూసుకున్నా కానీ మనకు ఓపెన్ ప్లాట్లు కానీ అపార్ట్మెంట్స్ కాస్ట్ కానీ ఈ విధంగా ఉన్నాయన్నమాట. మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 అయోధ్య క్రాస్ రోడ్ నుంచి లోపలికి గౌడవెల్లి కనెక్టివిటీ అవుతూ కూడా మనకు ఒక ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అయితే ఉందండి. మనకు ఒక ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అయితే ఉంది. HMD అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఒకవేళ ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే మేడ్చల్ హైవే నుంచి ఆ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 5 to 6 కిలోమీటర్స్ ఇన్సైడ్ ఉంటుంది. మనకు ఏదైతే కోంపల్లి నుంచి 13 కిలోమీటర్స్ ఉంటుంది, సుచిత్ర నుంచి ఒక 16 కిలోమీటర్స్ మనకి ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. ఇటు ప్రగతి నగర్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మనకు గండిమైసమ్మ ఎక్స్ రోడ్ 6 కిలోమీటర్స్, గండిమైసమ్మ ఎక్స్ రోడ్ నుంచి అయోధ్య క్రాస్ రోడ్ వచ్చేసి 6 కిలోమీటర్స్, అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్, 12 to 13 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ విధంగా ఎలా కనెక్టివిటీ చూసుకున్న బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏరియా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5, ఎగ్జిట్ నెంబర్ 5A, ఆ తర్వాత ఎగ్జిట్ నెంబర్ 6 కండ్లకొయ్య, మేడ్చల్ హైవే, ఇవన్నీ కనెక్టివిటీ అయ్యే విధంగా ఉంటుంది. మనకు మెయిన్ రోడ్ ఇటు వచ్చేసి మనకు మెదక్ హైవే కనెక్టివిటీ, నర్సాపూర్ హైవే కనెక్టివిటీ ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు నిజామాబాదు, కోంపల్లి, మేడ్చల్ హైవే కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్ అప్డేట్, ఏరియాస్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.